ప్రతిపక్షంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉంది. ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మన నాయకుడు వాస్తవంగా నెల కాలంలో ప్రజలకి నిజంగా ఉండి ప్రభుత్వం మీద అసంతృప్తి ఉన్నటువంటి నేపథ్యంలో ప్రతిపక్ష నాయకుడు మాట్లాడటం, ఆ ప్రతిపక్ష నాయకుడు లేఖనెత్తటం, ఆ ప్రతిపక్ష నాయకుడు లేఖనెత్తినటువంటి ప్రజలకి ప్రభుత్వం ఏం సమాధానాలు చెప్పగలుగుతుంది లేదా అనేటువంటి అంశం చర్చలు జరగాల్సినటువంటి అవసరం. మరి ఆంధ్రప్రదేశ్ ఏందో ఆ ప్రతిపక్ష నాయకుడు అయితే ఆంధ్రప్రదేశ్ ఆయన బెంగళూరులో ఉంటాడు, వస్తావు ప్రెస్ కాన్ఫరెన్స్ పెడతారు. ఆయన ఏ పోరాటం వ్యవహారం లేదు. మరి ఆయన ఎప్పుడుకి వస్తే అనేది తెలియదు. మరి అసలు జనం గురించి వ్యవహారం జగన్మోహన్ రెడ్డి వీళ్ళు నన్ను ఓడిచ్చారు 175 కావాలంటే 11 ఇచ్చారు కూడా ఇవ్వలేదని ఉండొచ్చు. అందుకని ఆయన ఎలాగో ఇప్పుడు అందుకనే లేవనెత్తేటువంటి ప్రశ్నలు జగన్మోహన్ రెడ్డి యూట్యూబ్ చేయాల్సిన వాళ్ళం వీరు నాని, గుడివాడ అమర్నాథ్, రాంబాబు వీళ్ళు చెప్పాలంటే ఆ నియోజకవర్గంలో ఉన్నటువంటి నాయకులు. వాళ్ళు ఏమో రాష్ట్రాన్ని వాళ్ళు కాదు. ఇప్పుడు పేరు మాట్లాడినటువంటి మాట్లాడుతుంటే మాట్లాడుకోవచ్చు. పవన్ కళ్యాణ్ జనసేనకి సంబంధించినటువంటి అధినేత, ఆయన రాష్ట్రానికి ఆయన మీద విమర్శలు చేసినంత మాత్రాన పేరు రాష్ట్ర నాయకులు ఆయన మాట్లాడేటువంటి నవ్వుకోవడం తప్ప ఇంకే. అయినా మనం అన్ని విషయాలు ప్రతిపక్ష పార్టీ సంబంధించిన నాయకులు లేకపోతే కొన్ని అంశాలను తీసుకొని మనం డిబేట్లు అయితే చేస్తాం. ఇప్పుడు పవన్ కళ్యాణ్ మాట్లాడేలో అమరావతి అసలు ఏ తప్పు ఉంది అని నాకైతే అర్థం కాలేదు. మోహన్ రెడ్డి గారు లాంటి వాళ్ళు ఆయన చాలా పాజిటివ్ గా పవన్ కళ్యాణ్ అమరావతికి సంబంధించినటువంటి విషయం. మన అమరావతి అనేటువంటిది రాజధాని, అది ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికి అలాంటి రాజధాని రైతులు ఎవరైనా సరే జై అమరావతి అని అంటే అది కేవలం అమరావతి ప్రాంతం 33,000 ఎకరాలు ఆ రైతులు ఆ వ్యవహారం అంతవరకే అయితే మళ్ళీ రాష్ట్రానికి సంబంధించిన వ్యవహారం కదా. అందుకని జై ఆంధ్రప్రదేశ్ అమరావతి అనండి అని చెప్పారు. దీంట్లో రాంగ్ ఏముంది అంటూ మన రాష్ట్రము అమరావతి, రాష్ట్రం రాజధాని. దాంట్లో నాకు ఏ విధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ అమరావతి వ్యతిరేకమని అంటే తెలివిగా ఏమన్నా దీన్ని వేరే కోణంలో ప్రొజెక్ట్ చేసే ప్రయత్నం నాని గారు చేశారని మీరు భావిస్తున్నారు సార్? నానియే కాదండి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఆ రోజు నుంచి ఇదే చేస్తున్నారు. అమరావతికి ఏదో కళ్యాణ్ వ్యతిరేకమని, అమరావతి లేదు అని, ఏ ఆంధ్రప్రదేశ్ ఇలాగా నెగిటివ్ కూడా పరిస్థితి ఉంది. నాకు అర్థమైనంత వరకు నెగిటివ్ కోణంలో చెప్పలేదు. జై ఆంధ్రప్రదేశ్ అనంటే మన రాష్ట్రానికి సంబంధించిన రాజధాని ఆ తర్వాత అమరావతి, అంతే తప్ప అమరావతి మీరు అమరావతి వ్యతిరేక పవన్ కళ్యాణ్ వ్యాఖ్యల్లో ఏ విధమైనటువంటి అభ్యంతరం వ్యతిరేకత కనపడుతుంది. ఇంకేమంటున్నాడు, నా పేరు ఈ ప్రభుత్వం కూలిపోబోతుంది అని చెప్తున్నాడు. పోనీ ఎలా కూలిపోయింది అని పోనీ మోహన్ రెడ్డి అర్థమైతే జగన్మోహన్ రెడ్డి గారికి ఆయన ఆశ ఏదైనా ఏదో ఒకటి మాట్లాడేస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జనం నవ్వుకుంటారండి. ఇప్పుడు మొన్న వెళ్ళినప్పుడు ఎక్కడో ఇదే మాట్లాడే ఈ ప్రభుత్వాన్ని కూల్చేస్తాము, ప్రభుత్వం కూలిపోతుంది అంటే 164 సీట్లు వెళ్తుంది. కూలిపోవాలి అని అంటే ఏం చేయాలి? జనసేన విడిపోయినా బీజేపీ విడిపోయినా తెలుగుదేశం పార్టీ ఏదైనా ప్రభుత్వం కూలిపోయింది. 135 సీట్లు. అసలు ప్రభుత్వం ఎలా కూలిపోయింది? నేను లేదు అంటే వచ్చే ఈ ప్రభుత్వం ఈ ఎన్నికల్లో ఈ రానున్నటువంటి ఎన్నికల్లో 3 పార్టీలు కూటమి ఓడిపోయింది. ప్రజా వ్యతిరేక విధానాలు రేపు వద్దున వైసీపీ వస్తా అంటే ఏదన్నా మాట ప్రభుత్వం
కూలిపోయింది అనేటువంటి మాట వింటున్నారా తెలియకంటున్నారా రైట్ రైట్ కృష్ణాంజనేయులు గారు, మీ దగ్గర కొంచెం వాయిస్ బ్రేక్ అవుతుంది సార్. ఎస్ సార్, మీ దగ్గర వాయిస్. నాకు నేను అవునా సార్? రైట్ కారణం రైట్. ఒక్కసారి బ్యాక్ వెళ్ళి జాయిన్ అవుతారు కానీ సార్, నేను మళ్ళీ మాట్లాడతాను మీతో. ఒక్కసారి బ్యాక్ వెళ్ళి ఒకసారి జాయిన్ అవ్వండి. రైట్. మోహన్ రెడ్డి గారు నమస్తే అండి. మోహన్ రెడ్డి గారు వాయిస్ వినబడుతుందా? వినిపిస్తుంది లక్ష్మణ గారు. ఎస్ మోహన్ రెడ్డి గారు, ఏంటి టీడీపీకి అంత బలం ఉంది, ఒకవేళ నిజంగా జనసేన పక్కకి వెళ్ళినా లేదంటే బీజేపీ పక్కకి వెళ్ళినా కృష్ణాంజనేయులు గారు అన్నట్టు ఏ రకంగా కూలిపోతుందని పవన్ కళ్యాణ్ గారికి తెలుసుద్ది. ఏదో మాట్లాడాలని మాట్లాడుతాం తప్పితే దానిలో ఏమైనా వాస్తవం ఉందంటారా? పేరు నాని గారి వ్యాఖ్యలను ఎలా చూస్తారు? అసలు వైసీపీ, టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి వీడిపోవాలని బలంగా ప్రయత్నిస్తుందన్న మాటలో వాస్తవం ఉందా? మాటం సార్, వాళ్ళు విడిపోతే సింగల్ గా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని సింగల్ గా మనం ఎదుర్కోలేము. జగన్మోహన్ రెడ్డి గారిని ఓడించాలంటే మనందరం కలిస్తే తప్ప మనం జగన్మోహన్ రెడ్డి గారిని కలిసి ఓడించలేమనే మాట, విడిపోయి ఓడించలేమని వాళ్ళ నోటితో చెప్తుందే కదా. కాబట్టి వాళ్ళందరూ కలిసి ఉన్నప్పుడు మేము గెలిస్తేనే కదా మాకు కూడా థ్రిల్ ఉండేది. వాళ్ళు విడిపోయిన తర్వాత వాళ్ళు చెప్పినాక రేపు వాళ్ళే అంటారు, మేము ఆ రోజే చెప్పాము, మేము ఓడిపోతామని చెప్పినాము, ఓడిపోయినాము, జగన్మోహన్ రెడ్డి గారు అది ఇదని ఏదో ఒకటి చెప్పుకుంటూ వచ్చారు. కానీ మేము ఆ విధంగా చెప్పాలనే ఉద్దేశం వల్ల విడిపోవాలనే ఆలోచన మాకు లేదు. వాళ్ళు కలిసి